కారంచేడుకు చెందిన రామానాయుడు గారు కొంతమంది వాటాదారులతో కలిసి అనురూప ఫిలిమ్స్ బ్యానర్పై అనురాగం సినిమా తీశారు. పేరొచ్చింది కానీ డబ్బు రాలేదు. పెట్టుబడిగా పెట్టిన 50,000 రూపాయలు పోయాయి. ఇక రామానాయుడు గారిలో మంచి హిట్ సినిమా చేయాలి అనే కసి బయలుదేరింది. వాటాదారులు ఎవరి దారి వారు చూసుకున్నారు. దాంతో రామానాయుడు గారు ఒంటరి పోరాటం మొదలుపెట్టారు. ఎన్టీఆర్ని కలిసి కాల్ షీట్స్ అడిగారు. దగ్గుపాటి ఫ్యామిలీ గురించి ముందే తెలిసిన ఎన్టీఆర్ నమ్మకంతో డేట్స్ ఇచ్చారు. ఇక తన బంధువు రచయిత కొసరాజు రాఘవయ్య గారి సూచన ప్రకారం డైరెక్టర్గా తాపి చాణక్య గారిని ఎంచుకున్నారు. అప్పటికే చాణక్య దర్శకత్వం వహించిన 9 చిత్రాలు వరుసగా పరాజయం పాలయ్యాయి. దాంతో ఆయనని మార్చామని చాలా మంది సూచన చేశారు. ఇచ్చిన మాట వెనక్కి తీసుకోవడం రామానాయుడు గారికి అలవాట్లేదు. ధైర్యంగా ముందడుగు వేశారు. ఇక కథ కోసం వేట మొదలైంది. ఆ రోజు చక్రపాణి గారిని కలవడం కోసం వాహిని స్టూడియోకి వెళ్లారు రామానాయుడు గారు. ఈలోగా అక్కడికి డివి నరసరాజు వచ్చారు. చక్రపాణి గారు వాళ్ళిద్దరినీ ఒకరికొకరు పరిచయం చేశారు. మద్రాసులోని విజయరాఘవాచారి రోడ్లో ఆంధ్ర క్లబ్ కి ఎదురుగా ఉన్న కొండారెడ్డి గారి అవుట్ హౌస్ లో ఉంటున్నారు రామానాయుడు గారు. ఆ ఇంట్లోనే నరసరాజు చాణక్య నాయుడు గార్ల ఫస్ట్ మీటింగ్ జరిగింది. ఇక అప్పటికి నరసరాజుని డైలాగ్ రైటర్ గా మాత్రమే అనుకున్నారు. చాణక్య రామానాయుడు చాలా మంది దగ్గర కథలు విన్నారు కానీ వాళ్లకు ఏమీ నచ్చలేదు. ఎన్నో తమిళ సినిమాలు చూశారు. ఏవీ అంత తృప్తి అనిపించలేదు. నరసరాజు గారి దగ్గర డ్యూయల్ రోల్ కథ ఉంది అని విన్నారు చాణక్య. దాంతో దాస్ టు మార్యా అనే రచయిత్రి రాసిన స్పేస్ కోడ్ నవల ఇన్స్పిరేషన్తో నరసరాజు 1959వ సంవత్సరంలోని రాముడు భీముడు కథ తయారు చేసుకున్నారు. ఈ కథతో అక్కినేని హీరోగా మిత్తె జగన్నాథరావు, మిత్తె రామకృష్ణారావు సినిమా తీయాలని అనుకున్నారు. కుదరలేదు. ఇక తర్వాత ఆ కథని పక్కకు పెట్టేశారు నరసరాజు. చాణక్య అడగడంతో ఆ ఫైల్ని బయటపెట్టారు. మెరీనా బీచ్లో రామానాయుడికి చాణక్యకి కథ వినిపించారు నరసరాజు. ఇద్దరికీ కథ నచ్చింది. ఇక కవల పిల్లలు అయిన రాముడు భీముడు చిన్నతనంలోనే విడిపోయి చేరొక చోట పెరగడం, ఇంటి అజమాయిషీ కోసం బావ పెట్టే బాధలు తట్టుకోలేక రాముడు ఇంట్లో నుంచి పారిపోవడం, అతని స్థానంలో ధైర్యవంతుడైన భీముడు ప్రవేశించి అక్కడి వ్యవహారాలను చక్కదిద్దడం, పారిపోయిన రాముడు తన ప్రమేయం లేకుండానే భీముడింటికి చేరడం, జనంతో మసలడం వలన బెరుకుతనాన్ని పోగొట్టుకొని శక్తివంతులుగా తయారు కావడం, చివరికి అన్నదమ్ములు కలుసుకొని తాము కోరుకున్న అమ్మాయిలను పెళ్లి చేసుకుని అందరూ ఒకే గూటికి చేరడం. ఇది ఈ చిత్రకథ. తర్వాత రోజు రామానాయుడు గారు పూర్ణచంద్రరావుకి వుడ్లాండ్స్ హోటల్లో కథ చెప్పారు. ఆయనకు నచ్చలేదు. ఫైనల్ గా ఎన్టీఆర్ తో మీటింగ్ జరిగింది. ఇక నరసరాజు 2 గంటల పాటు ఎన్టీఆర్ కి కథ చెప్పారు. మొదట పూర్ణచంద్రరావు గారి కథ విని బ్రహ్మాండం అన్నారు. నిన్న కథ 2కి చెప్పడం వల్ల అర్థం కాలేదు, ఇప్పుడు పూర్తిగా విన్నాను, బాగుంది అని చెప్పారాయన. ఇక ఎన్టీఆర్ కి కూడా కథ బాగా నచ్చింది. 1963 నవంబర్ 16న సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో రాముడు భీముడు ప్రారంభమైంది. రామానాయుడు గారితో పాటు జాగర్లమూడి సుబ్బారావు, మాధవి ప్రసాద్ పార్ట్నర్స్ గా చేరారు. ఇక 1963 నవంబర్ నుంచి 1964 ఆగస్టు వరకు ఎన్టీఆర్ కాల్ షీట్లు ఇచ్చారు. ఇక రాముడు భీముడులో ఎన్టీఆర్ తొలిసారిగా ద్విపాత్రాభినయం చేశారు. రాముడి సరసన ఎల్ విజయలక్ష్మి, భీముడి సరసన జమున నటించారు. ఎన్టీఆర్ ఇతర సినిమా షూటింగ్స్ క్యాన్సిల్ అయినప్పుడల్లా రామానాయుడు గారికి ఫోన్ చేసి మీరు షూటింగ్ పెట్టగలరా అని అడిగేవారట. ఆయన ఎప్పుడు ఫోన్ చేసినా రెడీ అనేవారు నాయుడు గారు. ఇక ఫిబ్రవరిలో డిఎల్ నారాయణ గారి షూటింగ్ క్యాన్సిల్ అయితే ఆ టైంలో నాగార్జున సాగర్లో 2 పాటలు తీశారు రామానాయుడు గారు. ఇక నాగార్జున సాగర్ డ్యాం నిర్మాణం జరుగుతుంది. దేశం మారింది, కాలం మారింది. ఈ పాట చిత్రీకరణ ఆ డ్యాం దగ్గరే జరిగింది. ఇక జమున ఎస్పి రంగారావు గారి డేట్స్ ఉన్నప్పుడు భీముడు సీన్స్, ఎల్ విజయలక్ష్మి డేట్స్ ఉన్నప్పుడు రాముడు సీన్స్, ఇలా ఎంతో పగడ్బందీగా షూటింగ్ జరిగేది. ఎన్టీఆర్ ఇచ్చిన కాల్ షీట్ కంటే ముందే షూటింగ్ పూర్తయ్యేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. అలా రామానాయుడు తొలి సినిమాతోనే మంచి నిర్మాణ దక్షతను ప్రదర్శించారు. ఈ చిత్ర క్లైమాక్స్లో ఎన్టీఆర్ డూప్గా కైకాల సత్యనారాయణ నటించారు. అంటే భీముడిగా ఎన్టీఆర్ చేస్తే రాముడిగా సత్యనారాయణ చేశారన్నమాట. ఎన్టీఆర్ ఇచ్చిన డేట్స్ అయిపోవచ్చాయి. ఇక ఒకే ఒక కాల్ షీట్ ఉంది. అంటే ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట లోపు క్లైమాక్స్ పూర్తి చేయాలి. రామానాయుడు పట్టుదలతో ఆర్టిస్టులందరినీ ఉదయం 7 గంటలకే వచ్చేయమన్నారు. ఎప్పుడూ లేటుగా వచ్చే ఎస్వీఆర్ గారు, జమున కూడా 6 గంటల 45 నిమిషాలకే వచ్చేశారు. ఇక ఎన్టీఆర్ 7 గంటల 30 నిమిషాలకు వచ్చి అందరూ రెడీగా ఉండడం చూసి షాక్ అయ్యారు. ఇక వెంటనే టకటక షాట్స్ తీసేశారు. క్లైమాక్స్లో రాముడు భీముడు కలిసినట్టు చూపించాలి.
మాస్క్ షాట్ తీసే టైం లేదు. ఇక దాంతో కైకాల సత్యనారాయణను రాముడిగా పెట్టి ఎల్ విజయలక్ష్మి పక్కన పెట్టి మేనేజ్ చేశారు. తెర మీద ఈ సన్నివేశం చూసిన ప్రేక్షకులు సత్యనారాయణను ఈజీగా గుర్తుపట్టేవారు. ఈ రోజుల్లో అయితే ఈ క్లైమాక్స్ తీయడానికి 10 రోజులు పడుతుంది. అనురాగం నుంచి కూడా తెరపై చిన్న వేషాలు వేయడం రామానాయుడికి అలవాటుగా మారింది. అనురాగంలో లాయర్గా నటించిన ఆయన రాముడు భీముడులో కూడా లాయర్గానే నటించారు. 1964 మే 21న చిత్రాన్ని రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి 6,30,000 రూపాయలు ఖర్చు అయితే మొదటి వారంలోనే ఆ డబ్బంతా తిరిగి వచ్చేసింది. ఇక రెండవ వారం నుండి రామానాయుడికి ఓవర్ఫ్లో వచ్చింది. 30 ప్రింట్లతో రిలీజ్ అయిన ఈ సినిమా అన్ని కేంద్రాలలోనూ 10 వారాలు విజయవంతంగా నడిచింది. 10 కేంద్రాలలోనూ శతదినోత్సవం జరుపుకుంది. ఈ చిత్రం 100 రోజుల వేడుకను రామానాయుడు గారు చెన్నైలో ఘనంగా నిర్వహించారు. రాముడు భీముడులో పాటలు అన్నీ బాగా ప్రజాదరణ పొందాయి. మరో విశేషం ఏంటంటే ఈ చిత్రంలో ఎన్టీఆర్కి మాధవ పెద్ది సత్యం 2 పద్యాలు పాడారు. ఈ చిత్రంలో సరదా సరదా సిగరెట్టు పాట ఇప్పటికీ పాపులర్. ఇలా ఒక వ్యసనం మీద కామెడీ సాంగ్ పెట్టడం అదే ప్రథమం. ఇక ఉందిలే మంచి కాలం ముందు ముందున అనే శ్రీశ్రీ రాసిన పాట బాగా పాపులర్ అయింది. తళుకు తళుకుమని గలగల సాగే అనే పాటలో పగలే నన్ను రా రమ్మనకు అనే లైన్కు సెన్సార్ వారు అభ్యంతరం చెప్పడంతో సినారే ఇప్పుడు నన్ను రారమ్మనకు అని మార్చారట. అప్పటికే పాట చిత్రీకరణ జరిగిపోవడంతో ఆడియో పార్ట్ మార్చారు. లిప్ మూమెంట్ మాత్రం పగలే నన్నురా రమ్మనకు అనే అనిపిస్తుంది. ఇక ఎన్టీఆర్ తొలిసారిగా భీముడిగా కనిపించిన చిత్రం ఇది. ఇందులో ఒక నాటకంలో ఆయన భీముడు వేషం వేశారు. ఇది రిలీజ్ అయిన 8 నెలలకు అంటే 1965 జనవరి 14న పాండవ వనవాసం చిత్రం విడుదలైంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ భీముడిగా పూర్తి స్థాయిలో కనిపించారు. అలాగే ఎన్టీఆర్ ప్రముఖ నటి శాంతకుమారి కలిసి జంటగా ఏ సినిమాలోనూ చేయలేదు. ఆ అవకాశాన్ని ఈ సినిమా కల్పించింది. కథ ప్రకారం ఇందులో ఎన్టీఆర్ శాంతకుమారి అక్క తమ్ముడుగా కనిపిస్తారు. వారి తల్లిదండ్రులుగా ఫోటోలు ఎన్టీఆర్ శాంతకుమారి ఉంటారు. అంటే తండ్రి పోలిక తమ్ముడికి, తల్లి పోలిక అక్కకి వచ్చిందన్నమాట. ఇక ఈ సినిమా విడుదల తేదీకి ఎన్టీఆర్ జీవితంలో ప్రత్యేక ప్రాధాన్యతలున్నాయి. 1942 మే 21వ తేదీన బసవ తారకంతో ఎన్టీఆర్ గారి పెళ్లి జరిగింది. ఇక ఎన్టీఆర్ తొలి మేకప్ టెస్ట్ 1947 మే 1వ తేదీన మద్రాసులోని శోభనచల స్టూడియోలో ద్రోహి సినిమా షూటింగ్ సెట్లో జరిగింది. నాట్య తారక బాగా బిజీగా ఉండి ఎల్ విజయలక్ష్మికి ఈ చిత్రం ఊహించని మలుపు. అయితే ఈమెను ఎన్టీఆర్ సరసన ఒక హీరోయిన్ గా తీసుకోవాలని రామానాయుడు గారు నిర్ణయించగానే చాలా మంది నివ్వెరపోయారు. ఈ సినిమాతో ఆమె నటన సామర్థ్యం ప్రజలకు బాగా తెలిసొచ్చింది. ఇక ఈ సినిమా గురించి రామానాయుడు గారు చెప్తూ వరుసగా 9 ప్లాపులు ఇచ్చిన తాపి చాణక్యను డైరెక్టర్గా ఎంచుకున్నా కూడా ఎన్టీఆర్ గారు ఎటువంటి అడ్డు చెప్పలేదు. సాధారణంగా డ్యూయల్ రోల్ అంటే 100 సందేహాలు వ్యక్తపరుస్తారు. కానీ ఎన్టీఆర్ కథ విని షేక్ హ్యాండ్ ఇచ్చారట. ఇక నిర్మాతగా నాకు తొలి చిత్రమైనా కూడా నా మీద ఎంతో నమ్మకం పెట్టారు. ఈ చిత్రంలో 10 అణాల వాటా నాది, 6 అణాల వాటా బయటవారిది అని చెప్పారు. ఇక ఈ రాముడు భీముడు కాన్సెప్ట్తోనే దేశంలో పలు భాషలలో ఆ తర్వాత చాలా చిత్రాలు వచ్చాయి. ఈ రకంగా రాముడు భీముడు తెలుగు ఇండస్ట్రీకి ఒక క్రెడిట్ ను తీసుకొచ్చింది. మహానటుడు ఎన్టీఆర్ గారి ఖాతాలో ఘన విజయం నమోదైంది. ముఖ్యంగా డి రామానాయుడు లాంటి దక్షత ఉన్న నిర్మాత నిర్మాణ సామ్రాజ్యానికి పునాది రాయిగా నిలిచింది. తెలుగు నుంచి అత్యధిక భాషలలో రీమేక్ చేయబడింది ఈ చిత్రం. అయితే ఈ సినిమా తమిళం, హిందీ హక్కులు విజయవారు కొని తమిళంలో ఎంజి రామచంద్రన్తో యంగ్ మెట్టు పెలై పేరుతో, హిందీలో దిలీప్ కుమార్తో రామ్ ఔర్ శ్యామ్ గా తీశారు. తాపి చాణక్య డైరెక్టర్ గా చేశారు. హిందీ చలనచిత్ర సీమలో సూపర్ హిట్ గా నిలిచి రికార్డు సాధించిన చిత్రాలలో రామ్ ఔర్ శ్యామ్ ఒకటిగా నిలిచింది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ కొట్టండి.